హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక భయంకరమైన ప్రదేశం చూపిస్తాను. ఈ బిల్డింగ్ అంతా నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూడండి. అదంతా మీరు చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఓకేనా? చూసారుగా, మీకేమైనా ఐడియా వచ్చిందా? ఏవో జంతువుల యొక్క తలలు, కట్ చేసిన శరీర భాగాలు, ఏదో ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్లా కనిపిస్తుంది కదా. అవును, మీరు అనుకున్నది నిజమే. కాకపోతే ఇది మనుషులపైన చేసే ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ కాదు. ఇది ఓన్లీ జంతువులపై ఎక్స్పెరిమెంట్స్ చేసే వెటర్నరీ స్కూల్ అనమాట. దీని పేరే ఆండర్లెచ్ట్ వెటర్నరీ స్కూల్. ఇది ప్రపంచంలోనే ఉన్న వెటర్నరీ స్కూల్స్ అన్నిటికంటే చాలా భయంకరమైనది. దీని లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు మనకి ప్రవేశాన్ని నిషేధించారు. ఇది బ్రస్సెల్స్లో ఉంది. బెల్జియం దేశంలోని రాజధానే ఈ బ్రస్సెల్స్. ఆ దేశంలో ఇది ఒక పెద్ద రాజధాని నగరం. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్ డచ్, ఫ్రెంచ్ మరియు జర్మన్. ఈ వెటర్నరీ స్కూల్ 20వ శతాబ్దం మొదట్లో కట్టారు. 1969లో ఈ కాలేజీని యూనివర్సిటీ ఆఫ్ లీజీకి అనుబంధంగా తయారు చేశారు. అప్పటి నుంచి ఈ కాలేజీలో జరిగిన ఎక్స్పెరిమెంట్స్కి స్వతంత్రం లేకుండా పోయింది. ఆ తర్వాత ఈ కాలేజీలో ప్రయోగాలు కూడా తగ్గిపోయేవి. 1991 నుంచి ఈ కాలేజీలోకి ప్రవేశాన్ని నిషేధించారు. కానీ ఈ జంతువులపై పరిశోధనలు చేసే ఈ కాలేజీ స్థాపించినప్పుడు ఎంతో ఫేమస్గా ఉండేది. అక్కడ ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ జరిగేవి. 1991 తర్వాత ఈ కాలేజీలోకి వెళ్ళడానికి ప్రవేశాన్ని రద్దు చేసిన తర్వాత అంతవరకు వాళ్ళు జంతువులపై చేసిన ఎన్నో పరికరాలు, జంతువుల యొక్క భాగాలు, ఎవరికీ తెలియని కొన్ని రకాల ఫ్లూయిడ్స్, సిరంజులు, మందులు, ప్రయోగాలు చేసుకునే ల్యాబ్స్, బుక్స్ అలాంటివి అక్కడే ఉన్నాయి. అప్పటిలో ఈ స్కూల్కి ఎంతో ప్రాముఖ్యత ఉన్నా ఇప్పుడు అక్కడ ఉన్న ఈ పార్ట్స్ అన్నీ చూస్తే ఎవరికైనా చాలా భయం వేస్తుంది. చాలా బాటిల్స్లో నరికివేయబడిన, ముక్కలు ముక్కలుగా చేయబడిన జంతువుల యొక్క భాగాలు, అంటే మనకు తెలిసిన కుక్కలు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, నక్కలు, పిల్లులు, ఎలకలు, ఇలా చాలా జంతువుల యొక్క పార్ట్స్ అక్కడ చాలా దగ్గర కనిపిస్తూ ఉంటాయి. అవి కొన్ని ఫ్లూయిడ్స్లో వేసి ఉండడం వల్ల ఇప్పటికీ కుళ్ళిపోకుండా, పురుగులు పట్టకుండా అలాగే మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు చూడండి ఒక్కసారి అవి ఎంత భయంకరంగా కనిపిస్తున్నాయో. ఇలా అవన్నీ వదిలివేయబడి ఎన్నో ఏళ్ళు అయినా సరే ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఆ జంతువుల యొక్క భాగాలు అలాగే సజీవంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పట్లో ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు కొన్ని దగ్గరలో 2-3 జంతువుల యొక్క పార్ట్స్ తీసుకొని కలిపి కుట్టడానికి కూడా మీకు కనిపిస్తుంటాయి. కొన్ని బాటిల్స్లో అయితే జంతువుల కడుపులోని పేగులు తీసి అలాగే పెట్టడం మీకు ఇప్పటికీ కనిపిస్తుంది. బెల్జియంలోని చాలా సినిమాల్లో మీకు ఈ ప్లేసెస్ కొన్ని దగ్గర కనిపిస్తూ ఉంటాయి. కొన్ని హర్రర్ సినిమాలు తీసేటప్పుడు, కొన్ని ఫోటోషూట్స్ కూడా ఈ బిల్డింగ్ని చాలా ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.